నా మనసు ఒప్పుతలేదు. ఇంత పని చేసి మెయిన్ డ్రైనేజ్ పని అయిపోయింది కానీ నింబలం లేదు. అది ఎంత ఏందనేది. నీళ్ళు సౌకర్యంగా ఉండాలంట. బాత్రూమ్ కుండి పెడుతుండు, డస్ట్ పోసిండు, నీళ్ళు పోసిండు, డస్ట్ సిమెంట్ పౌడర్ వేసి నీళ్ళు పోసిండు. దాన్ని ఏమంటారా కుండిని? దాన్ని సైపోన్ అంటాం. సైపోలా? సైపోన్ 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 పీట్రా కూడా అంటాం. అవునా? సైపోన్ కాకపోతే పీట్రా కూడా అంటాం. మేము నీళ్ళు పోయే పైప్ అంటాం. మళ్ళా పైపు జాయింట్ కాడ సిమెంట్ రుపుతుండు. స్కూల్ పడేసి పని కూడా తెలియాలి కదా కొంతమందికి. చాలా మట్టుకు అయితే తెలియదు ఇది బాత్రూమ్. ఎన్ని ఫీట్లు పెట్టాలి అట్లా? ఎన్ని ఫీట్లు పెట్టాలి భయ్య అట్లా? 3 ఫీట్లు వస్తాయి. 3 ఫీట్లా? కొత్త పని అయినా కొత్త పని అయినా నేను పని ఎట్లా చేయాలంటే అలాగా చేస్తాను. మీ ఇంటికడైనా ఎవరి ఇంటికడైనా మీరు మాట్లాడేది ఏ భాష? ఇంగ్లీష్. గిట్లనే ఇక ఒరిషానా? ఒడియానా? మీరు మన కారిగిరి అన్నట్టుంది. కరిగిరియా ఒరియా అంటారు. రీ ఎక్కువ వస్తుంది మీ భాషలో. మిక్సింగ్ భాషనా? మిస్టియా? ఇంకోటి చెప్పాలి, ఇక్కడ హైట్ తక్కువ అవుతుంది, ఎత్తు. అది దీపిచ్చేసిన, పెట్టినా కూడా దీపిచ్చేసిన. ఇప్పుడు వేరే దెమ్మంటున్నా. అసలు చేసేదాకా నాకు తెలియదు. అతను ఇంతే ఉంటుంది అంటే ఇంకో కుండి దెమ్మని పంపించిన దుకాణంకి. తీసేసిండు ఒకటేసారి. ఈ మిస్టేక్స్ ఏముందో ఏమో. ఇది ఎత్తు తక్కువ అయ్యింది. 11 ఫీట్లు వేయరా అని మేస్త్రి కానీ అంటే 10 ఫీట్లు వేసిండు. 11 ఫీట్లు ఎత్తే మనం స్లాబ్ 10 ఫీట్లు వేసిండు. ఇప్పుడు దాంట్లో తగ్గుతుంది. ఇవి రింగులు అంటే తగ్గించేది అంటే ఇంకా మేము ఎత్తేసినాం. 8, 16 వేసినాం అనమాట. ఇక్కడ 8, అక్కడ 8, 16. అది తగ్గినుంటే తగ్గేదంటే ఎత్తు. ఏందో ఏమో ఈ బాధలు. ఆ భయాన్ని పెట్టకమని చెప్పిన. ఇప్పుడు అది కడిగేయాలి, ఆపసియాలి. అలానే పంపించిన అన్నట్టు. ఇది సెట్ కాకపోతే మళ్ళీ పరిశాన్ కదా, ఎత్తు ఉంటే కూడా సెట్ చేపియాలి. అందుకే మనం ఓనర్లు ఉంటే ఏదైనా చెప్తాము, లేకుంటే పరిశాన్ అవుతుంది. ఇక్కడైతే పరిశాన్ అయ్యేది. 2 ఇంచులేదేమో 3 ఇంచులో తక్కువ ఉంటుంది అంటే అద్దేస్తారంట. అదైనా నయం కదా, ఎత్తు తాకకుండా. ఇవన్నీ చూసుకోవాలి ఇక ఇల్లు అన్నప్పుడు. అయితే నేను ఏమన్నా అంటే మేమంటే పర్వాలేదు ఏం కాదు, కానీ చుట్టాలు వచ్చి దబదబా ఏమన్నా అయితే పరిశాన్ కదా. లేచి మళ్ళీ కూర్చొని లేచి తాకితే తలకాయ అంత కష్టం అవుతుంది మళ్ళీ. అందుకే వద్దని చెప్పిన. దబదబ దాన్ని అడిగిన, తుడిచిన. ఆపసిస్తాడంటే ఆయన వద్దన్నాడు, పెట్టేసేయండి ఏం కాదు అని అన్నాడు. కానీ నా మనసు ఒప్పుతలేదు. ఇంత పని చేసి మెయిన్ డ్రైనేజ్ మంచిగా ఉండాలి ఇల్లు కడితే. నేను ఒకటే అనుకుంటా, చాలామంది నోటితో నిన్న నేను, ఇల్లు కడితే డ్రైనేజీ పోవడం కుదిరియడం అది మంచిగా ఉండాలంట, నీళ్ళు సౌకర్యంగా ఉండాలంట కొత్త ఇల్లు కడితే. నేను తప్పులు చేసినప్పుడు నన్నే అంటారు, దగ్గర నువ్వు చూసుకున్నావు ఏం చేసినావు ఇదంతా చూసుకోవాలంటారు. అది చేసేదాకా నాకు కూడా తెలియదు తెలుసా పని గిట్లా అవుతుందని. రూమ్ కాడ సెట్టింగ్ చేసినాకనే ఇంట్లో పని చేసుకుందామని చూసిన. కథ ఇంకా నయమైంది, దెబ్బ పెట్టి పోదురిల్లింది లేకుంటే. ఇక రింగులు ఇక్కడ ఒక వరుస ఉంది, ఇక్కడ ఒక వరుస ఉంది. డ్రైనేజ్ లేదు కాబట్టి ఇదంతా బాధ. డ్రైనేజ్ ఉంటే ఇదంతా బాధనే ఉండకపో. ఇంత ఎత్తు వచ్చింది చూడండి. టైల్స్ ఇక ఇంతవరకు వస్తాయంట సెంటర్ల దాకా. మొత్తం ఇక తక్కువ ఉంది ఎత్తు.
చూపియాలా అక్క అని మీరు ఎవరైనా నడుచుకోవచ్చు కామెంట్లలో. ఒక్కరని ఉంటారు ఖచ్చితంగా, ఒక్కరో ఇద్దరో. వాళ్ళకి చెప్పేది ఒకటే, చూసుకోవాలి ఇల్లు పనులు ఖచ్చితంగా. లేకపోతే వాళ్ళు మనల్ని అడగారు. ఇప్పుడు నేను ఉన్నా అనుకో, అయ్యో భయ్యా వద్దు ప్లీజ్ 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 అని అంటే మళ్ళీ దాదాపు షాప్ కురికిండు, పైసలు వేస్తామని చెప్పిన గూగుల్ పే, అందుకే పోయిండు. ఇప్పుడు నా ఎత్తు తక్కువ ఉంది ఏమని చెప్పిన 2 ఇంచులు తక్కువ ఉంటాను. 2 ఇంచులు అయినా ఈ గ్యాప్లో చాలు కదా తలకి స్లాబ్కి. ఇవన్నీ చెప్తేనే తెలుస్తాయి ఏవైనా, లేకపోతే నాకు కూడా తెలియదు. ఇల్లు కడితే ఇలా ఉంటుందా అన్నట్టుంది నాకు టార్చర్ వల్ల. మా తిండి సరిగ్గా ఉండలేదు, తిక్కన సరిగ్గా ఉండలేదు అన్నట్టు మా పరిస్థితి. ఏందో ఏమో ఈ కట్టుడేమో కానీ మా తల ప్రాణంతో వస్తుంది, తల ప్రాణం పోతుంది. ఈరోజైతే పెద్ద మిస్టేక్ అయ్యేది చెప్తున్నా, చూసుకోకపోయినుంటే. ఏందో ఏమో ఇదంతా చూసుకోండి. జప్పున గుంజిండి ఒకటేసారి, వద్దు పోయి అనగానే కోపం వచ్చిందేమో. నేనైతే ఏమనుకోవట్లేదు మరి, ఏమన్నా కానీ ఇది బ్రతికిన రోజులు ఉండిపోతుంది మిస్టేక్, ఈ ఇల్లున్న రోజులు అట్లా నా బాధ. ఏందో ఏమో ఈ పని చల్లగా ఇంకా పని చేసుకుందాం అనుకున్నా నేను. వీళ్ళు పని వీళ్ళు చేసిపోదురు, ఇంకా అది చేస్తుంటే నిలబడి చూస్తున్నా అన్నట్టు ఎట్లా చేస్తారు ఏందనేది. ఈ పని నేను చూసుకోకపోతుంటే ఏమైందంటే, డ్రైనేజ్ కనెక్షన్ కూడా వస్తే పైపులు ఎట్లున్నాయి ఏందనేది ఫోటో తీసి మా ఆయనకు పంపిస్తే అవి జిరాక్స్లు తీసుకొస్తున్నాను అనమాట. మేము అన్నీ కరెంటు పని కానీ ప్లంబర్ పని కానీ గుడలలో వేసినప్పుడు తీసుకున్నాము. అయితే ఆ సర్కట్లు అవన్నీ పోయినా కూడా, తప్పులైనా కూడా ఫోటోలు చూసి మళ్ళీ తీసినాం అనమాట. ఇట్లాంటి బాక్సులు ఇవి తెలిసే ఉండొచ్చు, గీసంటి బాక్సులు. ఇప్పుడు ఇది కూడా వీడియో తీసుకొని ఇట్లా పెడుతున్నా రోజు దినం యూట్యూబ్లలో. మళ్ళీ ఇంకా ఫోటో తీసుకొని మా ఆయనకు పంపితే జిరాక్స్ తీసుకొని వస్తానని అనమాట. అంటే పేపర్ లాగా ఇట్లా జిరాక్స్ అంతే. మళ్ళీ నవ్వచ్చు దానికి కూడా. ఇక నీసుండి చాలా ఉపయోగపడతాయి. రేపు డ్రైనేజ్ వస్తే ఏ పైపు వల్ల కొట్టాలి ఏందనేది సమస్య కాదు కదా. ఈ ఫోటోలు ఉంటే మనం ముందు జాగ్రత్త పడవచ్చు కదా అని మేము అనుకుంటున్నాం అనమాట. చూడాలి ఎట్లా సెట్ చేసాడు ఏందనే చూడాలి. ఎత్తు తక్కువ అయ్యేటట్టు చూస్తున్నాం అంతే. అది కూడా నేను ఇప్పటికి కూడా ఖచ్చితం అని అంటలేదు. ఒకవేళ తగ్గిందంటే నయమే కదా. నాకైతే ఇతని గురించి తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్పారు. ఎంక్వైరీ కూడా చేయలేము, డైరెక్ట్ పనికే పెట్టినాం అన్నట్టు. తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి ఇతని గురించి నేను ఎంక్వైరీ చేసి పనులలో పెట్టడమే మేము చేసిన పెద్ద తప్పు. ఈ పని వల్ల నేను 4-5 రోజులు టెన్షన్ పడ్డా, ఎట్లయితుందో ఏమో అని. జరంత కిందికి దొవ్వేదునేనంట, దొవ్వలేడంట. ఇంకోతను కూడా చెప్పిండు, చూపించినా కూడా ఇంకోతనికి. ఈ పనుల గురించి నాకు ఏ అనుభవం లేదు, లేకపోతే ఇట్లాంటి తప్పులు చేయకుండా చూసుకుంటుంటి. మొదలు కుండి తీసి అన్నదానం ఈ కుండి పెట్టినన్నట్టు మాలు కూడా ఏం తీయలేడు. ఇంకా ఈ సంచులు ఏవి తీయొద్దా? అయిపోయింది, ఇప్పుడు సరిపోయిందని అనుకుంటున్నాం. పొద్దున చూడాలి ఎంత అనేది ఎత్తు. ఏం పనో ఏం పెద్ద బాధ ఉంది ఈ పనులతో. ఇంతకుముందు కొద్దన్నావు కదా ఇక్కడ అంటే మళ్ళీ ఏమైంది? కుండి ఇక్కడ వేరే ఫిట్టింగ్ లేదు. వేరే ఫిట్టింగ్ ఉంటే వస్తుంటే ఈడ మురి పెడతాను అనుకున్నాను. లేకపోతే ఇట్టేసేసి కూడా ప్రాబ్లం లేదు. బాత్రూమ్ చిన్నవి అయిపోయినాయి. నేను తిన్నా ఇప్పుడే, పని అయిపోయింది కానీ నిమ్మలం లేదు. అది ఎంత ఏందనేది మొత్తం క్లియర్ అయ్యేదాకా జర చూసుకోవాలి. అది ఎత్తు తాకుతుందా చెత్తు అనేది తెలుస్తలేదు. పొద్దుగల టెస్ట్ చేయాలి దాన్ని, చెకప్. ఏం బాధను ఏమో ఎన్నోసార్లు అనుకుంటున్నా. ఈ పని చేసే వాళ్ళు పారిపోయింది ఏముంది. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పుండ్రి గిట్లా కాదు గిట్లా అని. తర్వాత అయినా మార్పించుకుంటాం, ఏం చేస్తాం. ఇక పైసలు అయినాయని అన్నీ వృధా ఖర్చులు ఏం చేస్తాం. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ వేయాల్సింది ఏదైనా పని. కుండి కూడా పెడతాప్పుడు అక్కడక్కడ చేస్తుండు, నాకు అర్థమవుతలేదు. మేము కుండి పెడతాప్పుడు అంటే 2 సార్లు చేపిస్తున్నమాట పని చెప్తుండు. ఇప్పుడు పైపులకు కనెక్షన్ ఇస్తుండు. ఇప్పుడు పైపులు అవసరం ఉంటే వాళ్ళకి పైసలు ఇచ్చి తెప్పించినాం. అంటే మా ఆయన గూగుల్ పే చేసిన అన్నట్టు 580 రూపాయలు అంట. అట్లాంటి వంకలు 4 తెచ్చిరు. ఇప్పుడే పోయి తెచ్చిరు వీళ్ళిద్దరు. ఒక పైపులు జాయింట్ చేస్తుండు. ఇక్కడ పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడి ఉంటుంది. గుడి గట్టి ఏడాది అవుతుందంట. అందుకే బోనాలు చేసిరు, పండగలాగా చేసిరు 3 రోజుల పాటు. లైట్లు అయితే ఊరంతా వేసిరు అన్నట్టు. డెకరేషన్ కూడా సూపర్ చేసిరు. ఇప్పుడు బోనాలు పోతున్నాయి, ఒక పార్ట్ చూద్దామని నేను కూడా వచ్చిన, అట్లనే వీడియో కూడా తీస్తున్నా. ఇక్కడ
బోనాలు చేయడం నాకైతే కొత్త పద్ధతి అనిపించింది, ఎప్పుడు చూడలేను కూడా. బోనాలను గుడికాడ పెట్టి తీసుకుపోయి పొద్దుగాల తెచ్చిర్రు అందరూ. ఊరంతా వేసినట్టు బోనాలు, ఎవరి ఆచారాలు వాళ్ళే అనుకున్నా కూడా. బోనాలు ఇప్పుడు పోతున్నాయి. ఎందుకు వచ్చినా అంటే రింగుకు నీళ్ళు పోసిన అనమాట. నీళ్ళు పోసిన ఇప్పుడు చీకట్లనే అట్లనే బోనాల వీడియో తీసి. గుడి డెకరేషన్ కూడా సూపర్ వేసిండ్రు, లైట్లే కనిపిస్తున్నాయి అన్నీ. ఇంకా అమ్మవారి గుడి ఒక ఆమెనే ఉన్నా, అందుకే పోలే, లేకపోతే ఓతుటి సోపుతుండుంటే. బోనాలు వేడికించి పోతున్నాయి. లైట్లు చూడండి ఎంత జిగేలు జిగేలు అంటున్నాయి.